హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద స్పెషల్ సెషన్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్డ్ సిరీస్. సో ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది, సార్ ఈ పర్టికులర్ టాపిక్ ఆర్టిమిస్ అకార్డ్స్ అనే టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ సెషన్ చేయండి. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది, అది మాకు అర్థం కావట్లేదు. సో అది మాకు ఒక ఆర్డర్లో ఒక పర్టికులర్ ప్యాటర్న్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి చాలామంది నన్ను అడగటం జరిగింది. అందుకని చెప్పి ఈ పర్టికులర్ సెషన్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకేనా? అండ్ ట్రస్ట్ మీ, ది సెషన్ విల్ మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా కొత్త కొత్త పాయింట్స్ మీకు తెలుస్తాయి. చాలా కంటెంట్ అయితే ఈ పర్టికులర్ సెషన్లో ఉంటుంది. సో వీలైతే ఈ పర్టికులర్ సెషన్ని 1.25లో కానీ 1.5 స్పీడ్లో కానీ వినడానికి ట్రై చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది నాది బాధ్యత. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఆర్టిమిస్ అకార్డ్స్ అనే పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ట్రెండింగ్లో ఉంది అని మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. దీని మీద అయితే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది సార్ అంటే, రీసెంట్గా ఇండియా ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అవడం జరిగిందనమాట. సో విత్ దిస్ ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ టోటల్గా 27 కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో 27th కంట్రీ ఎవరు సార్ అంటే ఇండియా. ఓకేనా? రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటిది? ఇండియా. సో ఇండియాకు ముందు జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే ఈక్వెడార్. సో ఈక్వెడార్ వచ్చేసరికి 26th కంట్రీ. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఆర్టిమిస్ అకార్డ్స్? ఇది తెలుసుకోవాలంటే మనకు కొన్ని ప్రీ రిక్విసైట్స్ తెలుసుకోవాలి. సో అవి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తే అప్పుడు మీకు ఆర్టిమిస్ అకార్డ్స్ ఎందుకు తీసుకొచ్చారు, దాని యొక్క ఎసెన్స్ ఏంటనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో న్యూస్లో ఎందుకు ఉందో తెలిసింది కదా, ఇండియా అనేది ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అయిందనమాట. సో ఎందుకు జాయిన్ అయింది? జాయిన్ అవడం ద్వారా ఇండియాకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఓకేనా? సో ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా మనం వెళ్ళి ఎందుకు జాయిన్ అవుతాం? ఓకేనా? దీని ద్వారా చాలా ఇంటర్నేషనల్ పరంగా రిలేషన్స్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రష్యాకి కానీ, చైనాకి కానీ, యూఎస్ఏకి కానీ అండ్ ఇండియాకి కానీ, ఈ నలుగురికి మధ్య రిలేషన్స్ చాలా చేంజ్ అవుతాయి. సో అవి కూడా ఏంటో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వాట్ ఆర్ ద ప్రీ రిక్విసైట్స్? ఆర్టిమిస్ అకార్డ్స్ అనేది మనకు అర్థం కావాలి అనుకుంటే కొన్ని ప్రీ రిక్విసైట్స్, కొన్ని టాపిక్స్ మనం ప్రీవియస్గా చదవాలి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఔటర్ స్పేస్ ట్రీటీ, నెక్స్ట్ మూన్ అగ్రిమెంట్, నెక్స్ట్ ఆర్టిమిస్ మిషన్ ప్రోగ్రామ్. ఓకేనా? ఫస్ట్ వన్ ఔటర్ స్పేస్ ట్రీటీ ఏంటో తెలుసుకోవాలి, దాంట్లో ఉండే ఎసెన్స్, ప్రిన్సిపల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మూన్ అగ్రిమెంట్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఆర్టిమిస్ మిషన్ ప్రోగ్రామ్ కూడా మనం తెలుసుకుందాం. ఈ మూడు అర్థమైతే ఆ తర్వాత మనకి ఆర్టిమిస్ అకార్డ్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఔటర్ స్పేస్ ట్రీటీ గురించి మాట్లాడదాం. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఔటర్ స్పేస్ ట్రీటీ. మనకి ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది 1967లో వచ్చిందనమాట. ఎప్పుడు? 1967లో ఇది అమలులోకి వచ్చింది. సో దీనికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ముందు అసలు ఔటర్ స్పేస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ఔటర్ స్పేస్ అని చెప్పి దేన్ని అంటాం? ఏమన్నా క్లాసిఫికేషన్ ఉందా? ఇది మనం తెలుసుకుంటే ఆ ట్రీటీకి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మనకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఔటర్ స్పేస్ అని చెప్పి దేన్ని అంటామో మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు పిక్చర్ పెట్టాను కదా. సో ఈ పిక్చర్లో మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ హైట్ వరకు ఉండే ఈ రీజియన్ని మనం ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అని చెప్పి దేన్ని అంటాం? ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ హైట్ వరకు ఉండే రీజియన్ని మనం అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. సో 100 కిలోమీటర్స్ తర్వాత, ఓకేనా? సో 100 కిలోమీటర్స్ తర్వాత ఉండే ఈ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఔటర్ స్పేస్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఇఫ్ దిస్ ఈజ్ ఎర్త్ సర్ఫేస్, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ హైట్ మనం తీసుకుంటే ఇక్కడ వరకు మనకు ఉండే ఈ ప్లేస్ని మనం అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ అట్మాస్ఫియర్లోనే మనకి గ్యాసెస్ అన్నీ ఉంటాయి. సో ఆ గ్యాసెస్ వల్ల మనకి హ్యూమన్ లైఫ్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ ఇవన్నీ పాసిబుల్ అవుతుందన్నమాట. ఓకేనా? ఆక్సిజన్ అవ్వచ్చు, నైట్రోజన్ అవ్వచ్చు, డిఫరెంట్ గ్యాసెస్ అనేవి ఉండటం ద్వారానే మనకి హ్యూమన్ లైఫ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ అండ్ వెదర్ రిలేటెడ్ కండిషన్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వన్స్ ఈ 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత అట్మాస్ఫియర్లో గ్యాసెస్ అనేవి తగ్గిపోతాయి. రారిఫైడ్ అయిపోతాయి అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో 100 కిలోమీటర్స్ దాటిన
ఈ రీజన్ నుంచి దీన్ని మనం ఏమంటామంటే అవుటర్ స్పేస్ అని చెప్పి పిలుస్తాం. సో అవుటర్ స్పేస్ని అండ్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని డివైడ్ చేసే లైన్ ఏంటంటే కర్మాన్ లైన్. సో కర్మాన్ లైన్ ఈజ్ ద డివైడింగ్ లైన్ బిట్వీన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ అవుటర్ స్పేస్. ఓకేనా, ఇట్ ఈజ్ లైక్ ఎ బౌండరీ. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, రెడ్ కలర్ డాట్ లైన్ ఉంది కదా, దిస్ ఈజ్ ద కర్మాన్ లైన్. సో కర్మాన్ లైన్కి కింద మనకి ఏముంటుంది, ఎర్త్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇందులో చాలా గ్యాసెస్ ఉంటాయి. సో వీటి వల్ల మనకి హ్యూమన్ లైఫ్ కానీ వెదర్ కండిషన్స్ కానీ నథింగ్ బట్ రెయిన్ కానీ ఇవన్నీ పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఈ కర్మాన్ లైన్కి పైన ఉండేదంతా అవుటర్ స్పేస్. సో ఈ అవుటర్ స్పేస్లో మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఓకే, దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉంటాయి. అవి కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి అవుటర్ స్పేస్ అంటే ఏంటో అర్థమైంది. ఓకేనా, రైట్. ఓకే, సో అవుటర్ స్పేస్ ట్రీటీ ఏదైతే ఉందో ఇది మనకి 1967లో వచ్చింది. సో ఇది ఎలా అమలులోకి వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇంకొక సైడ్ నుంచి సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఒక సైడ్ అండ్ సోవియట్ యూనియన్ ఇంకొక సైడ్, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఒక డ్రాఫ్ట్ పాలసీని తయారు చేసింది, అవుటర్ స్పేస్ ట్రీటీకి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ పాలసీ. సో దీంట్లో కూడా వాళ్ళకి అనిపించిన ప్రిన్సిపల్స్ పెట్టారు. ఓకే, అవుటర్ స్పేస్ అంటే ఇది, దీంట్లో మనం ఇటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ స్టెప్స్ మనం తీసుకోవాలి, ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్పి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి అనిపించిన కొన్ని అభిప్రాయాల్ని మెన్షన్ చేసి ఒక డ్రాఫ్ట్ని తయారు చేశారు. సేమ్ సోవియట్ యూనియన్ కూడా అలాగే ఒక డ్రాఫ్ట్ పాలసీని తయారు చేశారు. వీళ్ళిద్దరు తీసుకొచ్చి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఎవరికి సబ్మిట్ చేశారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏం చేసిందంటే వీళ్ళిద్దరు సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్స్ని క్షుణ్ణంగా పరీక్షించి, ఓకేనా, సెవరల్ డిస్కషన్స్ జరిగి, రివిజన్స్ జరిగి, ఇద్దరు పార్టీస్ మధ్య మీటింగ్స్ జరిగి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు ఒప్పుకున్న ఒక అవుటర్ స్పేస్ ట్రీటీ పాలసీని తయారు చేశారనమాట. ఓకేనా, మ్యూచువల్గా ఇద్దరు ఒప్పుకున్నారు. ఇనీషియల్గా యుఎస్ వాళ్ళు ఒకటి సబ్మిట్ చేశారు, సోవియట్ యూనియన్ వాళ్ళు ఒకటి సబ్మిట్ చేశారు, ఎవరికి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరిని కూర్చోబెట్టి, ఓకే, మీరు చెప్పిన డ్రాఫ్ట్లో ఈ పాయింట్స్ బాగున్నాయి, మీరు చెప్పిన దాంట్లో ఈ పాయింట్స్ బాగున్నాయి, సో ఇద్దరు అంగీకరించుకునేలాగా ఓకే, మీ దాంట్లో మంచి పాయింట్స్, మీ దాంట్లో మంచి పాయింట్స్ కలిపి ఒక పాలసీని తయారు చేద్దాం, సో మీకు ఓకే అనుకుంటే చెప్పండి అని చెప్పి ఒక పాలసీని తయారు చేశారు. సో యుఎస్ వాళ్ళకి ఒప్పుకున్నారు, సోవియట్ యూనియన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఈ అవుటర్ స్పేస్ ట్రీటీని యునైటెడ్ నేషన్స్ డిసెంబర్ 1996లో దీనికి అప్రూవల్ అనేది ఇచ్చిందనమాట. ఎవరు అప్రూవల్ ఇచ్చారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ఈ అవుటర్ స్పేస్ ట్రీటీని యాక్సెప్ట్ చేశారు. ఎవరు? యుఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, సోవియట్ యూనియన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో హ్యాపీగా పాస్ అయింది. సో ఈ అవుటర్ స్పేస్ ట్రీటీ ఏదైతే ఉందో ఇది 1967 జనవరి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. సో ఇప్పుడు బ్యాక్డ్రాప్ అర్థమైంది కదా. యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ ఇద్దరు ఇనీషియల్గా వాళ్ళకి అనిపించిన డ్రాఫ్ట్స్ ఇచ్చారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళకి. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇద్దరు నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని ఒక అవుటర్ స్పేస్ ట్రీటీని తయారు చేసింది. సో తయారు చేసిన తర్వాత ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఇద్దరు దానికి సైన్ చేసి ఒప్పుకున్నారు. సో 1966లో డిసెంబర్ 19న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆ ఫైనల్ డ్రాఫ్ట్కి అప్రూవల్ అనేది వచ్చింది. అది 1967 జనవరి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి అయితే వచ్చిందనమాట. సో అవుటర్ స్పేస్ అంటే ఏంటో తెలిసింది, ఈ అవుటర్ స్పేస్ ట్రీటీ ఎలా క్రియేట్ అయిందో తెలిసింది. ఇప్పుడు అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉండే పాయింట్స్ ఏంటో మనం జాగ్రత్తగా విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద నీడ్ టు బ్రింగ్ అవుటర్ స్పేస్ ట్రీటీ? అవుటర్ స్పేస్ ట్రీటీని తీసుకురావడానికి గల అవసరం ఏమొచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం దాటిన తర్వాత స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయ్యాయి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. సో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన శాటిలైట్స్ అన్నీ స్పేస్లోకి వెళ్తూ ఉన్నాయి. ఓకేనా, స్పేస్ లాంచెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. శాటిలైట్ లాంచెస్ యొక్క కౌంట్ బాగా పెరిగిపోయిందనమాట. సో దీని ద్వారా మనకి రైజ్ అయ్యే ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ వన్ స్పేస్ డెబ్రిస్ అనేది బాగా పెరిగిపోతుంది. అంతే కదా, ఇప్పుడు మన కంట్రీ నుంచి మల్టిపుల్ శాటిలైట్స్ వెళ్తాయి, యూఎస్ఏ నుంచి నాసా నథింగ్ బట్ అవి కూడా మల్టిపుల్ శాటిలైట్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ యొక్క నీడ్స్ని బట్టి మల్టిపుల్ శాటిలైట్స్ని స్పేస్లోకి లాంచ్ చేస్తూ ఉంటారు. సో వన్స్ శాటిలైట్ అనేది స్పేస్లోకి వెళ్ళిన తర్వాత
అది వర్కింగ్ కండిషన్లో ఉన్నంత వరకు ఓకే, దాని నుంచి మనకి ఏదో ఒక యూజ్ అనేది ఉంటుంది. సో శాటిలైట్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు కదా, ఒక 2 ఇయర్స్, 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, 6 ఇయర్, 10 ఇయర్స్, ఇలా దానికి ఎంతో కొంతకాలం వర్క్ చేసి తర్వాత అది వర్క్ అవటం ఆగిపోతుంది అనమాట. సో ఆగిపోయిన తర్వాత అది ఆ పర్టికులర్ ఆర్బిట్లో నుంచి మనం తీయట్లేదు, అలాగే వదిలేస్తున్నాం. సో ఇలా ఏంటంటే ఆ పర్టికులర్ ఆర్బిట్లో మల్టిపుల్ లాంచెస్ జరిగి మల్టిపుల్ శాటిలైట్స్ ఆ పర్టికులర్ ఆర్బిట్లోకి వెళ్ళి అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నంత వరకు ఓకే. బట్ వన్స్ అవి వర్కింగ్ అయిపోయిన తర్వాత మనం వాటి నుంచి తీయట్లేదు, అలాగే వదిలేస్తున్నాం మనకెందుకులే అని చెప్పి. సో దీని ద్వారా ఏంటంటే ఆ పర్టికులర్ శాటిలైట్ ఏదైతే ఉందో నెక్స్ట్ టైం ఎప్పుడో ఒకసారి ఇంకొక వర్కింగ్ శాటిలైట్ని క్రాష్ చేసే ఛాన్స్ ఉంది. అవునా, దీని ద్వారా చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి, ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ పరంగా కావచ్చు, చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్పేస్ డెబ్రిస్ని మనం ఆ ఇష్యూని మనం సాల్వ్ చేసేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఇవి మనం ఒకసారి క్లాస్లో కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో నేను చెప్పాను. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట, హార్పూన్ టెక్నిక్ అని చెప్పి, నెట్ టెక్నిక్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో ఇవేంటంటే ఆ పర్టికులర్ శాటిలైట్ని ఆ పర్టికులర్ ఆర్బిట్లో నుంచి మనం రిమూవ్ చేయాలి అంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. లేదు ఆ పర్టికులర్ శాటిలైట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఇఫ్ దిస్ ఈజ్ ఎర్త్ అట్మాస్ఫియర్, ఒకవేళ ఇక్కడ శాటిలైట్ ఉందనుకోండి, దీని లోపలికి మనం డ్రాగ్ చేస్తే వన్స్ ఈ అవుటర్ స్పేస్ నుంచి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గ్యాసెస్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో గ్యాసెస్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే ఏం పెరుగుతుంది, ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఫ్రిక్షన్ పెరిగితే ఏమవుతుంది, ఆ పర్టికులర్ శాటిలైట్ అనేది బర్న్ అయిపోతుంది అనమాట. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోనే బర్న్ అయిపోయి స్మాల్ పీసెస్ లాగా కాలిపోతుంది అనమాట. సో ఇదొక టెక్నిక్. లేకపోతే మాన్యువల్గా ఇలా కొన్ని నెట్ లైక్ స్ట్రక్చర్స్ని పంపిస్తామన్నమాట, వీటినే మనం హార్పూన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా సెవరల్ టెక్నిక్స్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ ఇప్పుడు తీసుకొస్తున్నాయి ఈ స్పేస్ డెబ్రిస్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి చాలా టెక్నిక్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. సో స్పేస్ డెబ్రిస్ మీద అయితే ఖచ్చితంగా మెయిన్స్లో అయితే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, గ్రూప్స్కి అయినా సరే, యూపీఎస్సీకి అయినా సరే స్పేస్ డెబ్రిస్ అండ్ దానికి రిలేటెడ్ సొల్యూషన్స్, టెక్నిక్స్ ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ పెరిగిపోయాయి, మల్టిపుల్ శాటిలైట్స్ స్పేస్లోకి వెళ్తున్నాయి, దీని ద్వారా స్పేస్లో డెబ్రిస్ అనేది పెరిగిపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే వెపనైజేషన్. సో ఒకప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనం న్యూక్లియర్ వెపన్స్ని స్పేస్లోకి, అవుటర్ స్పేస్లోకి సెండ్ చేసి డిఫరెంట్ సెలెస్టియల్ బాడీస్ మీద టెస్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ మీద కానీ ఇంకేదైనా వేస్ట్ బాడీస్ లాగా మనకు కనిపిస్తే వాటి మీద మనం న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో దీని ద్వారా చాలా నష్టాలు ఉంటాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ న్యూక్లియర్ వెపన్స్ని మనం అవుటర్ స్పేస్లో పెట్టకూడదు. ఓకేనా, మాస్ డిస్ట్రక్షన్కి యూజ్ అయ్యే వెపన్స్ని మనం అక్కడ టెస్ట్ చేయకూడదు, అసలు అవుటర్ స్పేస్లో ఎటువంటి వెపన్స్ని మనం పెట్టకూడదు అని చెప్పి ఈ అవుటర్ స్పేస్ని తీసుకురావడానికి గల కారణం అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్పైయింగ్. సో నేను ఒక శాటిలైట్ లాంచ్ చేసి ఆ శాటిలైట్ ద్వారా వేరే కంట్రీస్లో ఏమేమి జరుగుతున్నాయి, వేరే కంట్రీస్కి సంబంధించిన మిలిటరీ డీటెయిల్స్, ఆర్మడ్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ వాళ్ళు డిప్లాయ్ చేశారు, వాళ్ళకి సంబంధించిన బేస్ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఈ స్పైయింగ్ మీదే ఒక కరెంట్ అఫైర్స్లో కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ అయింది. చైనాకి సంబంధించిన ఒక స్పై బెలూన్ యూఎస్ఏలో కనిపించింది, వాళ్ళు దాన్ని షూట్ చేసేసారు అని చెప్పి మనకి న్యూస్లో కూడా వచ్చిందనమాట. సో ఇటువంటి మనం ఇలా లింక్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనా, సో ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం అవుటర్ స్పేస్ ట్రీటీని తయారు చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇప్పుడు అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉండే కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటో ఇంపార్టెంట్వి జాగ్రత్తగా చెప్తాను, వినండి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ నథింగ్ బట్ అవుటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని కంట్రీస్కి షేర్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఇండియా ఉంది, ఇస్రో. సో ఇస్రో ఏదన్నా ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసి దాని ద్వారా ఒక బెనిఫిట్ని కానీ ఒక రిసోర్స్ని కానీ అది ఫైండ్ అవుట్ చేస్తే, అవుటర్ స్పేస్లో ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తే, సో దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ రిమైనింగ్ కంట్రీస్తో కూడా షేర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో, అవుటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో, ఇట్ షుడ్ బి ఫ్రీ టు ఎక్స్ప్లోర్ ఫర్ ఆల్ ద కంట్రీస్. అన్ని కంట్రీస్ అవుటర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అందరికీ యాక్సెస్ అనేది ఉండాలి. ఓన్లీ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి మాత్రమే అవుటర్ స్పేస్లోకి ఎలా ఉంటుంది, రిమైనింగ్ కంట్రీస్కి అవుటర్ స్పేస్లో ఎక్స్ప్లోర్ చేయకూడదు, ఓన్లీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోనే వాళ్ళు చేయాలని చెప్పి ఉండకూడదు.
ఓకేనా. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, ఈక్వాలిటీ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఓకేనా, అందరికీ ఆపర్చునిటీస్ ఉండాలి, అందరూ స్పేస్ టెక్నాలజీ కానీ స్పేస్ సెక్టర్లో కానీ డెవలప్మెంట్ అనేది ఉండాలి, అందరూ అవుటర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ కూడా వాళ్ళు కూడా సంపాదించాలి అని చెప్పి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ని యాడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అవుటర్ స్పేస్లో టెస్ట్ చేయకూడదనమాట. ఓకేనా, మనం న్యూక్లియర్ వెపన్స్ తీసుకెళ్ళిపోయి సెలెస్టియల్ బాడీస్ మీద కానీ ఆస్ట్రాయిడ్స్ మీద కానీ స్టార్స్ మీద కానీ మూన్ యొక్క సర్ఫేస్ మీద కానీ అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయటం, లేకపోతే న్యూక్లియర్ వెపన్సే కాదు వేరే వెపన్స్ని కూడా మనం తీసుకెళ్ళి అసలు టెస్ట్ చేయకూడదు, అసలు వెపన్స్ని మనం అవుటర్ స్పేస్లో కానీ తీసుకెళ్ళటం కుదరదు అని చెప్పి ఇది ఒక ప్రిన్సిపల్ పెట్టారనమాట. నెక్స్ట్, అవుటర్ స్పేస్ ఏదైతే ఉందో దీని యొక్క ఎక్స్ప్లోరేషన్ కేవలం పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే చేయాలి. ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే ఈ అవుటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండాలి. దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కంట్రీస్కి షేర్ చేసుకోవాలి. అండ్ అవుటర్ స్పేస్ అనేది అందరికీ ఓపెన్గా ఉండాలి, ఎవరైనా సరే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ వెపన్స్ని మనం టెస్ట్ చేయకూడదు, అండ్ వెపన్స్ని అక్కడ ప్లేస్ చేయకూడదు స్పేస్లో అని చెప్పి అంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ సపోజ్ ఇండియా ఉంది. సో ఇండియా ఏం చేసిందంటే ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా అవుటర్ స్పేస్లో ఏదో చేసింది అనుకోండి. సో దాని ద్వారా ఏదైనా ఒక డ్యామేజ్ క్రియేట్ అయింది అనుకోండి అవుటర్ స్పేస్లో కానీ, లేకపోతే మనకు అట్మాస్ఫియర్లో కానీ ఏదైనా ఒక డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా ఇండియాని భరించాలన్నమాట. ఓకేనా. సో స్టేట్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డ్యామేజ్ దే క్రియేటెడ్. ఏ కంట్రీ అయితే డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో వాళ్ళే దానికి రెస్పాన్సిబుల్ అనమాట. సో దానికి సంబంధించిన డ్యామేజ్ని వాళ్ళే క్లియర్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ ఏంటంటే, నో నేషన్ కెన్ క్లెయిమ్ సోవరెనిటీ ఆఫ్ అవుటర్ స్పేస్ ఆర్ ఎనీ అదర్ సెలెస్టియల్ బాడీ. సోవరెనిటీని ఎవరు డిక్లేర్ చేయకూడదు. ఫర్ సపోజ్ నేను ఉన్నాను, నథింగ్ బట్ మన కంట్రీ ఇండియా ఉందనుకోండి, ఇస్రో. సో ఇస్రో ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయొచ్చు. సో పర్టికులర్ అవుటర్ స్పేస్లో ఉండే ఒక పర్టికులర్ సెలెస్టియల్ బాడీ, లేకపోతే ఒక పర్టికులర్ ఆస్ట్రాయిడ్, లేకపోతే మూన్ యొక్క సర్ఫేస్లో ఒక పర్టికులర్ పార్ట్, ఇది ఇండియాకి సంబంధించింది, ఇది ఇండియా యొక్క ల్యాండ్ అని చెప్పి డిక్లేర్ చేయడానికి లేదు. ఓకేనా. సో ఇది ఇండియాకి సంబంధించిన టెరిటరీ, ఈ పర్టికులర్ సెలెస్టియల్ బాడీ మీద కంప్లీట్ రైట్స్ ఇండియాకే ఉంటాయని చెప్పి ఏ కంట్రీ ఇలా డిక్లేర్ చేయడానికి లేదనమాట. సోవరెనిటీ అనేది రైట్స్ ఎవరికీ ఉండవు, అందరికీ స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉంటాయన్నమాట. సార్ ఎందుకు మనం ఈ అవుటర్ స్పేస్ ట్రీటీ గురించి మాట్లాడుకుంటున్నామంటే మీకు లాస్ట్లో అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో ఈ అవుటర్ స్పేస్ ట్రీటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఒకసారి చూద్దాం. సో పార్టీస్ వచ్చేసరికి 113 పార్టీస్ ఇందులో మెంబర్స్ అనమాట. సో ఈ 113లో ఇండియా కూడా ఒక మెంబరే. సో ఇండియా ఈజ్ ఏ పార్టీ ఆఫ్ అవుటర్ స్పేస్ ట్రీటీ. అండ్ ఇంకొక 23 కంట్రీస్ సైన్ అయితే చేసే కానీ రాటిఫికేషన్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. వన్స్ సైన్ చేయాలి, రాటిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాతే అప్పుడు అది పార్టీగా అవుతుందన్నమాట. ఓకేనా. ఇండియా సిగ్నేటరీగా ఉంది అండ్ రాటిఫికేషన్ కూడా కంప్లీట్ చేసింది కాబట్టి ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ అవుటర్ స్పేస్ ట్రీటీ. ఓకేనా. సో చూడండి, మల్టిపుల్ కంట్రీస్ ఆల్రెడీ యాక్సెప్టెన్స్ అయితే ఇచ్చాయన్నమాట అవుటర్ స్పేస్ ట్రీటీకి. అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఎప్పుడు 1967లో వచ్చిందనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మూన్ అగ్రిమెంట్. 1979. సో ఇదేం చేస్తుందంటే యాక్చువల్గా ఇట్ సప్లిమెంట్స్ అవుటర్ స్పేస్ ట్రీటీ. సో అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉండే ప్రిన్సిపల్ని సప్లిమెంట్ చేస్తూ ఈ మూన్ అగ్రిమెంట్ అనేది వచ్చిందనమాట. సో ఇది యాక్చువల్గా ఎవరి యొక్క ఇనిషియేటివ్ సార్ అంటే సోవియట్ యూనియన్ వాళ్ళు తీసుకొచ్చారు దీన్ని. సో సోవియట్ యూనియన్ వాళ్ళు ఈ మూన్ అగ్రిమెంట్ని తీసుకొచ్చారు టు సప్లిమెంట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అవుటర్ స్పేస్ ట్రీటీ. సో వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీనికి అప్రూవల్ అనేది ఇచ్చారనమాట. సో అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇది 1984 నుంచి ఫోర్స్లోకి వచ్చిందనమాట. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1984. సో ఈ మూన్ అగ్రిమెంట్లో ఏముంటాయంటే ఇట్ మెయిన్లీ టాక్స్ అబౌట్ డీమిలిటరైజేషన్. అంటే ఏంటి సార్ అంటే
నథింగ్ బట్ మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ ఎటువంటి వెపన్స్ కానీ మూన్ మీద టెస్ట్ చేయకూడదు. అండ్ ఎటువంటి బేస్ క్యాంప్స్ కూడా మూన్ మీద ఎస్టాబ్లిష్ చేయకూడదు అని చెప్పి ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో డీమిలిటరైజేషన్ అండ్ బేస్ క్యాంప్స్ అనేవి పెట్టకూడదు. మూన్ని పీస్ఫుల్ పర్పసెస్ కోసం మాత్రమే ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ వెపన్స్ని టెస్టింగ్ చేయకూడదు. న్యూక్లియర్ వెపన్స్ అవ్వచ్చు, లేకపోతే మిలిటరీ వెపన్స్ అవ్వచ్చు. అండ్ మిలిటరీ బేస్ క్యాంప్స్ కూడా మూన్ మీద పెట్టకూడదు అని చెప్పి దీంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ మూన్ అగ్రిమెంట్కి చాలా తక్కువ మందే రాటిఫికేషన్ ఇచ్చారనమాట. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఈ మూన్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా. సో ఇంతవరకు తెలిస్తే చాలు. మనం అవుటర్ స్పేస్ ట్రీటీ గురించి మాట్లాడుకున్నాం, మూన్ అగ్రిమెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆర్టిమిస్ మిషన్. సో ఆర్టిమిస్ మిషన్ గురించి కూడా మనం మాట్లాడితే ఆ తర్వాత ఆర్టిమిస్ అకార్డ్స్లోకి వెళ్దాం. ఓకేనా. రైట్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్. మనందరికీ తెలుసు కదా, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ పేరేంటి? నాసా. మనకి ఇస్రో ఎలాగో వాళ్ళకి నాసా అలాగనమాట. సో నాసా ఏం చేసింది? ఇది ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్ని కండక్ట్ చేసిందనమాట. అపోలో సిరీస్ అని చెప్పి ఒక మిషన్స్ని ఇవి క్యారీ ఆన్ చేసింది. సో దీని ద్వారా వాళ్ళు దేన్ని ఎక్స్ప్లోర్ చేశారంటే దే ఎక్స్ప్లోర్డ్ మూన్ ఆర్ లూనార్ సర్ఫేస్. ఓకేనా. సో అపోలో మిషన్స్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ మిషన్స్ చేశారు. ఎవరు? నాసా వాళ్ళు. ఎందుకు చేశారంటే టు ఎక్స్ప్లోర్ ద మూన్. సో దాంట్లోనే చాలా అచీవ్మెంట్స్ వీళ్ళు సాధించడం జరిగింది. అండ్ వాళ్ళకి సంబంధించిన ల్యాండింగ్ సైట్ను కూడా మన చంద్రయాన్ 1లో మనం కనిపెట్టాము. ఇదంతా చంద్రయాన్ 3 గురించి చెప్పినప్పుడు డీటెయిల్గా నేను చెప్పాను. సో ఇలా ఒక సిరీస్ ఆఫ్ మిషన్స్ని క్యారీ ఆన్ చేసిన తర్వాత ఈ అపోలో సిరీస్ని నాసా వాళ్ళు డిస్కంటిన్యూ చేశారనమాట. రైట్. సో తర్వాత నాసా ఏం చేసిందంటే కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ పేరే ఆర్టిమిస్. సో దీని ద్వారా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మూన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి అండ్ మూన్ మీద ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళటానికి అండ్ మూన్ మీదకి నార్మల్ హ్యూమన్స్ని కూడా తీసుకెళ్ళటానికి అనమాట. నథింగ్ బట్ ఇట్ వాజ్ లైక్ ఏ స్పేస్ టూరిజం. ఓకేనా. మనం మూన్ మీదకి శాటిలైట్స్ తీసుకెళ్ళటము, లేకపోతే ల్యాండర్ని తీసుకెళ్ళటము, ఆర్బిటర్ను, లేకపోతే రోవర్ను, ఇది మనం ఆలోచిస్తే దే ఆర్ థింకింగ్ అబౌట్ టేకింగ్ హ్యూమన్స్ టు మూన్ సర్ఫేస్. నార్మల్ హ్యూమన్స్ని మూన్ సర్ఫేస్ మీద తీసుకెళ్ళిపోయి ఒక స్పేస్ టూరిజం లాగా చేయాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసిన ప్రోగ్రామే ఆర్టిమిస్ ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో వాళ్ళు ఒక సిరీస్ లాగా ప్లాన్ చేశారు. ఆర్టిమిస్ 1, ఆర్టిమిస్ 2 అండ్ ఆర్టిమిస్ 3 ఇలా ఒక సిరీస్ లాగా ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ మనం ఆర్టిమిస్ 1 అంటే ఏంటో, 2 అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. రైట్. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ఆర్టిమిస్ 1. సో దానికంటే ముందు అసలు ఆర్టిమిస్ అంటే ఏంటి? ఈ నేమ్ నాసా వాళ్ళు ఎందుకు పెట్టారో తెలుసా? సో యాక్చువల్గా ఆర్టిమిస్ అనేది ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏన్షియంట్ లూనార్ గాడెస్. ఒక దేవత పేరు అనమాట. ఓకేనా. ఆర్టిమిస్ అనేది ఒక దేవత పేరు, అందుకని ఈ మిషన్కి వాళ్ళు పేరు పెట్టారనమాట, లూనార్ గాడెస్. సో నాసా ఏంటంటే రెగ్యులర్గా అపోలో కానీ ఆర్టిమిస్ కానీ ఇలా నేమ్స్ పెడుతూ ఉంటాయి. అవన్నీ గాడ్స్ కానీ గాడెసెస్ నేమ్స్ అనమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ఆర్టిమిస్ 1. ఆర్టిమిస్ 1 ఈ మిషన్ని వీళ్ళు 2022లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఆర్టిమిస్ మిషన్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే దే సెండ్ ఏ రాకెట్ వితౌట్ క్రూ. ఓకేనా. అంటే క్రూ లేకుండా, నథింగ్ బట్ ఆస్ట్రోనాట్స్ లేకుండా ఒక రాకెట్ని సెండ్ చేశారు. ఈ రాకెట్ పేరు ఏంటంటే SLS. ఓకేనా. SLS అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్. వాళ్ళ రాకెట్ నేమ్ అనమాట ఇది, స్పేస్ లాంచ్ సిస్టమ్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రాకెట్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ రాకెట్ ఏంటంటే SLS అనమాట, స్పేస్ లాంచ్ సిస్టమ్. ఇది ఎవరిదంటే నాసా వాళ్ళది. సో ఆర్టిమిస్ 1 ప్రోగ్రామ్ 2022లో లాంచ్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే రాకెట్ని అవుటర్ స్పేస్లోకి సెండ్ చేశారనమాట వితౌట్ క్రూ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే SLS రాకెట్లో వాళ్ళు 2 మ్యానిక్విన్స్ని సెండ్ చేస్తున్నారనమాట. మ్యానిక్విన్స్ అంటే తెలుసు కదా, బొమ్మలు, హ్యూమన్ షేప్లో ఉండే బొమ్మలు లాంటివి అనమాట. సో వాటిని సెండ్ చేస్తున్నారు. సో వీటిని ఎందుకు సెండ్ చేస్తున్నారు సార్ అంటే టు స్టడీ ద ఎఫెక్ట్స్
టు స్టడీ ద ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్ ఆన్ ఉమెన్. సో ఉమెన్ మీద అవుటర్ స్పేస్లో రేడియేషన్ ఎలా పడుతుంది, సో దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి 2 మ్యానిక్విన్స్ని సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఫీమేల్ ఆస్ట్రోనాట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఫీమేల్ ఆస్ట్రోనాట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట విత్ హెల్ప్ ఆఫ్ సమ్ టెక్నాలజీ. ఓకేనా, రైట్. ఇది ఆర్టమిస్ 1 2002లో చేశారు, సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. రాకెట్ అనేది అవుటర్ స్పేస్కి వెళ్ళిందనమాట. సో 2 మ్యానిక్విన్స్ను కూడా వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి ఆర్టమిస్ 2. ఆర్టమిస్ 2 ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ 2024లో ఈ మిషన్ని చేయబోతున్నారనమాట. ఈ మిషన్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 4 ఆస్ట్రోనాట్స్ని సెండ్ చేస్తారు ఇన్ ఎస్ఎల్ఎస్. ఎస్ఎల్ఎస్ అనేది రాకెట్. ఈ రాకెట్లో దెర్ ఈజ్ ఎ స్పేస్ క్రాఫ్ట్ కాల్డ్ ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్. రైట్. సో ఈ ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్లోనే ఈ 4 ఆస్ట్రోనాట్స్ ఉంటారనమాట. ఓకేనా. సో దీన్నే మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ లాగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇండియా దగ్గర ఈ టెక్నాలజీ లేదు. ఓకేనా. ఈ టెక్నాలజీ కానీ మన దగ్గర ఉంటే మనం ఎప్పుడో గగన్యాన్ మిషన్ని చేసేవాళ్ళం అనమాట. సో గగన్యాన్ మిషన్ ఏంటి? టు సెండ్ హ్యూమన్స్ టు ద స్పేస్. సో హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించాలనుకుంటే మనకి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి సరిపోదు, దాంతోపాటు రీయూజబుల్ లాంచ్ వెహికల్ కూడా కావాలన్నమాట. అంటే ఏంటి, ఆస్ట్రోనాట్స్ని మన స్పేస్లోకి పంపించి మళ్ళీ తిరిగి సేఫ్గా ఎర్త్ మీదకి తీసుకురావాలి. బట్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అలా కాదు కదా. అవి వెళ్తూనే స్మాల్ పార్ట్స్ని వదిలేసుకుంటూ ఫ్యూయల్ అయిపోగానే రిమైనింగ్ పార్ట్స్ అనేవి స్పేస్లో పడిపోతూ ఉంటాయి. అల్టిమేట్గా శాటిలైట్ అనేది ఆర్బిట్లోనే పెడతాం. బట్ అక్కడ నుంచి ఎటువంటిది లాంచ్ వెహికల్ కానీ ఏదైనా పర్టికులర్ పార్ట్ తిరిగి మళ్ళీ ఎర్త్లోకి అయితే రాదు. ఓకేనా. సో అందుకనే మనం ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ మీద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్టమిస్ అకార్డ్స్లోకి జాయిన్ అవడం ద్వారా ఇండియాకి కూడా ఒక బెనిఫిట్ ఉంది, అది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ని యూజ్ చేస్తారనమాట ఇన్ ఆర్టమిస్ 2. రాకెట్ వచ్చేసరికి ఎస్ఎల్ఎస్. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఇన్ ద వరల్డ్. రైట్. సో ఈ ఆర్టమిస్ మిషన్స్లోనే నథింగ్ బట్ ఆర్టమిస్ 1, 2 తర్వాత ఇంకా ఫ్యూచర్ ఆర్టమిస్ మిషన్స్లో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ బేస్ క్యాంప్. ఆర్టమిస్ బేస్ క్యాంప్ అని చెప్పి మూన్ సర్ఫేస్ మీద కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దే వాంట్ టు కన్స్ట్రక్ట్ లూనార్ గేట్వే. సార్ వాట్ ఈజ్ లూనార్ గేట్వే? లూనార్ గేట్వే అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్పేస్ స్టేషన్. ఇట్ ఈజ్ ఏ స్పేస్ స్టేషన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు మూన్. సో మూన్కి సంబంధించిన ఆర్బిట్లో ఒక స్పేస్ స్టేషన్ అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో ఫ్యూచర్ పర్పసెస్లో ఈ స్పేస్ స్టేషన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం స్పేస్ టూరిజం కింద హ్యూమన్స్ని మనం మూన్ సర్ఫేస్ మీదకి తీసుకెళ్ళాలి అనుకుంటే మనం ఫస్ట్ ఈ లాంచ్ వెహికల్ ద్వారా వెళ్ళి ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ హ్యూమన్స్ ఉంటారనమాట. సో వాళ్ళందరూ వెళ్ళి స్పేస్ స్టేషన్లోకి ఫస్ట్ లాంచ్ వెళ్తారు, అక్కడికి వెళ్తారు. అక్కడ స్టే ఉండటానికి కానీ లివింగ్కి కానీ డిఫరెంట్ యాక్టివిటీస్కి ఈ స్పేస్ స్టేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఆ స్పేస్ స్టేషన్ నుంచి మళ్ళీ మనం మూన్కి వెళ్తాం, మళ్ళీ మూన్ నుంచి స్పేస్ స్టేషన్కి రావటం, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఎర్త్కి రావటం, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్కి స్పేస్ స్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని పేరే లూనార్ గేట్వే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చైనా అండ్ రష్యా వాళ్ళిద్దరూ కలిసి కొలాబరేషన్గా ఒక లూనార్ గేట్వే లాగే ఒక స్పేస్ స్టేషన్ని మూన్కి దగ్గర కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ రష్యా ప్రజెంట్ కొంచెం డిఫికల్టీ కండిషన్స్లో ఉంది. అండ్ దాని మీద చాలా శాంక్షన్స్ అయితే పడుతున్నాయి బికాజ్ ఆఫ్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్. సో వీటన్నిటి వల్ల ఆ ప్రాసెస్ అనేది డిలే అయిందనమాట. సో ఇదే మంచి ఛాన్స్ లాగా భావించి నాసా వాళ్ళు ఏం చేశారంటే నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఈ ఆర్టమిస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఒక స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. అదే లూనార్ గేట్వే. సో ఇది ఆర్టమిస్ మిషన్స్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ అనమాట. ఇప్పుడు మనం అసలైన కథలోకి వద్దాం. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 4 ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేశారని చెప్పా కదా. సో దీస్ ఆర్ ద 4 ఆస్ట్రోనాట్స్. రీసెంట్గా నాసా అనౌన్స్ చేసిందనమాట. ఈ 4 ఆస్ట్రోనాట్స్ని ఆర్టమిస్ మిషన్ 2 ద్వారా స్పేస్లోకి అయితే పంపించడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. అండ్ లాంచ్ వెహికల్ వచ్చేసరికి ఎస్ఎల్ఎస్. రైట్. సో ఈ మిషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఫస్ట్ ఉమెన్ టు ద మూన్. మూన్ మీదకి ఉమెన్ని పంపించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అండ్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్. సార్, ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్ అంటే ఏంటి? అసలు పర్సన్ ఆఫ్ కలర్ అని చెప్పి ఎవరిని అంటామంటే నాన్ వైట్స్. సో నాన్ వైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్సన్ ఆఫ్ కలర్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ 4 ఆస్ట్రోనాట్స్లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో హీఈస్ ఎ పర్సన్ ఆఫ్ కలర్ అనమాట. సో హీ బిలాంగ్స్ టు నాన్ వైట్స్. సో రిమైనింగ్ 3 పర్సన్స్ వైట్సే. సో ఇప్పటి వరకు మూన్ మీదకి అందరూ వైట్సే వెళ్ళారు కాబట్టి నాన్ వైట్స్ పర్సన్ని కూడా సెండ్ చేయాలి. ఓకేనా? ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి, అందరూ సమానమని ఒక పాయింట్ని అందరికీ తెలియచేయడానికే ఇది అంతా వాళ్ళు చేస్తున్నారనమాట త్రూ ఆర్టిమిస్ మిషన్. ఓకేనా? సో దే ఆర్ ట్రైంగ్ టు సెండ్ ఫస్ట్ ఉమెన్ టు ద మూన్ అండ్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్. రైట్. సో ఇది ఆర్టిమిషన్ ప్రోగ్రామ్ గురించి. ఇప్పుడు మనం ఆర్టిమిస్ అకార్డ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఆర్టిమిస్ అకార్డ్స్. సో ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ ఏదైతే ఉందో దీన్ని 2020లో తీసుకురావడం జరిగింది. సో ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ప్లస్ 7 అదర్ ఫౌండింగ్ మెంబర్స్. అండ్ 7 అదర్ ఫౌండింగ్ మెంబర్స్. ఓకేనా? యునైటెడ్ స్టేట్స్తో పాటు ఇంకొక 7 కంట్రీస్ కలిసి 2020లో ఆర్టిమిస్ అకార్డ్స్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. సో వాట్ ఆర్ దోస్ 7 కంట్రీస్? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆస్ట్రేలియా, నెక్స్ట్ కెనడా, ఇటలీ, జపాన్, లక్సంబర్గ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్. ఈ 7 కంట్రీస్ ఇంక్లూడింగ్ యుఎస్. ఓకేనా? ఈ 8 మెంబర్స్ కలిసి ఆర్టిమిస్ అకార్డ్స్ని 2020లో తీసుకురావడం జరిగింది. ఎందుకు సార్ తీసుకొచ్చారంటే పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ అవుటర్ స్పేస్. అవుటర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాని నుంచి వచ్చే రిసోర్సెస్ కానీ టెక్నాలజీని కానీ నాలెడ్జ్ని కానీ ఇన్ఫర్మేషన్ కానీ పీస్ఫుల్ పర్పసెస్కి యూజ్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ని తయారు చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ ఏదైతే ఉందో దే ట్రై టు ఇంప్లిమెంట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అవుటర్ స్పేస్ ట్రీటీ అని చెప్పి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా. సో అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉండే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆర్టిమిస్ అకార్డ్స్ని తీసుకొచ్చారనమాట. సో ఆర్టిమిస్ అకార్డ్స్ యొక్క ప్రిన్సిపల్స్ కూడా అవుటర్ స్పేస్ ట్రీటీ యొక్క ప్రిన్సిపల్స్ యొక్క దారిలోనే ఉంటాయి, ఆ గైడెన్స్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాన్ బైండింగ్. అంటే ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో టోటల్గా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 27 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఈ 27 మెంబర్స్ ఖచ్చితంగా ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో ఉండే ప్రిన్సిపల్స్ని పాటించాలా సార్ అంటే నో. అందుకని దీన్ని నాన్ బైండింగ్ అని చెప్పి పిలుస్తాం. ఈవెన్ నువ్వు మెంబర్ అయినా సరే ఆర్టిమిస్ అకార్డ్స్లో నువ్వు ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వచ్చు, లేకపోతే నీ ఇష్టం అనమాట. ఓకేనా? సో దే ఆర్ నాన్ బైండింగ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీవైక్యూస్లో ఆర్టిమిస్ అకార్డ్స్ యొక్క ప్రిన్సిపల్స్ దే ఆర్ బైండింగ్ ఆన్ ద మెంబర్స్ అని చెప్పి ఆప్షన్ ఇస్తే అది రాంగ్ అనమాట. దే ఆర్ నాన్ బైండింగ్. ఎట్ ప్రెసెంట్ 27 కంట్రీస్ ఉన్నాయి. 27th కంట్రీ వచ్చేసరికి ఇండియా ముందు జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే ఈక్వెడర్. సో ఇవి అవుటర్ స్పేస్ ట్రీటీ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చారనమాట. ఓకేనా? ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ప్లస్ 7 అదర్ ఫౌండింగ్ మెంబర్స్. ఓకేనా? రైట్. సో ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో 27 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఒకసారి ఆ నేమ్స్ కూడా చూద్దాం. ఇక్కడ పిక్చర్లో చూడండి. ఆస్ట్రేలియా, బెహ్రెయిన్, బ్రెజిల్, కెనడా, కొలంబియా, లెట్ మీ చేంజ్ కలర్, సిజెక్ రిపబ్లిక్, ఈక్వెడర్, ఫ్రాన్స్, ఇండియా, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, లగ్జంబర్గ్, మెక్సికో, న్యూజిలాండ్, నైజీరియా, పోలాండ్, కొరియా, రొమానియా, రువాండా, సౌదీ అరేబియా, సింగపూర్, స్పెయిన్, ఉక్రెయిన్, యుఏఈ, యూకే అండ్ యుఎస్ఏ. సో మీరు ఒకటిసారి గమనిస్తే ఇందులో చైనా కానీ రష్యా కానీ దే ఆర్ నాట్ మెంబర్ కంట్రీస్. ఆర్టిమిస్ అకార్డ్స్లో చైనా కానీ రష్యా కానీ జాయిన్ అవ్వలేదు. రైట్. సో ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ తీసుకొచ్చినప్పుడు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో వీఆర్ నాట్ ఫాలోయింగ్ మూన్ అగ్రిమెంట్. 1979 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇది ఎవరు తీసుకొచ్చారు? సోవియట్ యూనియన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో సోవియట్ యూనియన్ వాళ్ళు ఇనిషియేట్ చేసి మూన్ అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. సో ఆ మూన్ అగ్రిమెంట్ ట్రీటీలో నుంచి మేము బయటకు వచ్చేస్తున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో మేము ఇంకా మూన్ అగ్రిమెంట్ని మేము ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఆర్టిమిస్ అకార్డ్స్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చామన్నమాట. సో మూన్ అగ్రిమెంట్లో ఏమేముంది?
ఎటువంటి వెపనైజేషన్ అనేది మూన్ మీద చేయకూడదు, మూన్ మీద ఎటువంటి మిలిటరీ వెపన్స్ టెస్ట్ చేయకూడదు, ఎటువంటి బేస్ క్యాంప్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయకూడదు అని చెప్పింది. సో అవన్నీ ఉంటే మూన్ ఎక్స్ప్లోర్ చేయడం కష్టం. అందరికీ ఏంటంటే మూన్ ఎక్స్ప్లోర్ చేసి దాంట్లో ఉండే రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి గ్లోబల్ టాప్ లీడర్గా ఉండాలని చెప్పి ఒక ఆశ. సో యూఎస్ఏ అనౌన్స్మెంట్ చేయగానే ఎవరికైతే ఈ మూన్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి సేమ్ యూఎస్ఏకి ఉండే ఆ థాట్స్, ఆ లైక్లీహుడ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ వచ్చి యూఎస్ఏతో కలిశారనమాట. ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని 27 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. ఓకేనా, రైట్. సో ఆర్టిమిస్ అకార్డ్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఈ అవుటర్ స్పేస్ని పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఫ్యూచర్లో ఏ కంట్రీ చేసినా సరే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అండ్ కోఆపరేషన్ అనేది ఉండాలి. అండ్ ఫ్యూచర్ మిషన్స్లో ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్య కూడా కోఆపరేషన్ ఉంటే టెక్నాలజీ షేరింగ్ కూడా అందరికీ జరుగుతుంది. అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఇప్పుడిప్పుడే స్పేస్ సెక్టర్ ఎవరైతే గ్రో అవుతున్నారో, ఏ కంట్రీస్ అయితే గ్రో అవుతున్నారో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్పేస్ సెక్టర్లో బాగా గ్రో అయిన కొన్ని కంట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూఎస్ఏ కానీ, మన ఇండియా కానీ, అండ్ రిమైనింగ్ కంట్రీస్ చైనా, జపాన్ ఇలా కూడా ఉన్నాయి. బట్ చైనా, రష్యా తీసేసేయండి, అది ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అవ్వలేదు. బట్ ఒక సైడ్ మనకి నాసా కానీ, ఇస్రో కానీ ఇలా కొంచెం బాగా స్పేస్ టెక్నాలజీలో బాగా డెవలప్డ్గా ఉన్న కంట్రీస్, ఇంకో సైడ్ ఇప్పుడిప్పుడే స్పేస్ టెక్నాలజీలకు అడుగు పెడుతున్న కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిస్తే ఎవరి దగ్గర అయితే ఈ స్పేస్ టెక్నాలజీ అండ్ స్పేస్ సెక్టర్ గ్రోత్ ఇంకా అవ్వలేదో వాళ్ళకి ఈ డెవలప్డ్ కంట్రీస్ కానీ, అడ్వాన్స్డ్గా ఉన్న కంట్రీస్ వాళ్ళకి టెక్నాలజీ షేర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని వెహికల్స్ కానీ తయారు చేయటం, కొన్ని శాటిలైట్స్ వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా లాంచ్ చేసుకునే పొజిషన్కి తీసుకొస్తే వాళ్ళ కంట్రీలో ఎకానమీ గ్రో అవుతుంది. వాళ్ళ కంట్రీలో స్పేస్ సెక్టర్ మీద స్టార్టప్స్ పెరుగుతాయి, ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఫారిన్ కరెన్సీ కూడా వాళ్ళకి బాగా వస్తుంది, అల్టిమేట్గా గ్రోత్ అనేది ఉంటుందని చెప్పి ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, గుడ్. ఇప్పుడు మనం ఈ ఆర్టిమిస్ మిషన్లో ఇందాక ఒక రాకెట్ అండ్ ఒక స్పేస్ క్రాఫ్ట్ యూస్ చేస్తారని చెప్పాను కదా. సో వాటి పిక్చర్స్ ఒకసారి చూడండి. ఇది ఎస్ఎల్ఎస్ రాకెట్ అనమాట, మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఇన్ ద వరల్డ్. ఇది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. ఇందులోనే క్రూ మాడ్యూల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, నథింగ్ బట్ ఒక రూమ్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ రూమ్లోనే క్రూ ఉంటారు, నథింగ్ బట్ ఆస్ట్రోనాట్స్ అయితే ఉంటారనమాట. సో ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లోనే ఆ మూన్ దగ్గరికి ఆస్ట్రోనాట్స్ వెళ్ళి మళ్ళీ ఇదే స్పేస్ క్రాఫ్ట్ నుంచి తిరిగి చక్కగా ఎర్త్ మీదకి అయితే ల్యాండ్ అవడం జరుగుతుందన్నమాట. సో ఆర్టిమిస్ మిషన్ 2కి ఇదే యూస్ చేస్తున్నారని చెప్పే కదా. సో వీళ్ళు ఇది ఎర్త్ అనుకోండి, ఇది మూన్ అనుకోండి, ఇలా ఇలా వెళ్ళి మూన్ చుట్టూరు ఒక ఫ్లైబై మిషన్ చేసి ఎర్త్ మీదకి వచ్చి పెసిఫిక్ ఓషన్లోకి ల్యాండ్ అవుతారు అని చెప్పి ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఓకే, 2024లో జరుగుతుంది. సో మిషన్ ఒకసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్టిమిస్ 2 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ ఫ్లైబై మిషన్. ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫ్లైబై మిషన్. సార్ వాట్ ఈస్ ఫ్లైబై మిషన్ చెప్దాం చూడండి. ఇది మూన్ సర్ఫేస్ అనుకోండి. ఓకేనా. ఫ్లైబై మిషన్ అంటే ఏంటంటే మనం ఇలా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో ఇలా ట్రావెల్ చేస్తూ ఇలా వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే మూన్ సర్ఫేస్ దగ్గరికి వచ్చిన తర్వాత మన దగ్గర ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో ఉండే ఎక్విప్మెంట్ ద్వారా ఈ మూన్ మీద ఉండే రిసోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, ఇంకా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మనం మూన్ మీదకి అయితే ల్యాండ్ అవ్వము. ఓకేనా. ఫ్లైబై మిషన్ అంటే జస్ట్ పాసింగ్ అవుతూ వెళ్ళిపోవటమే. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, మనం ఫ్లైట్ ఎక్కాం, ఎక్కడైనా సరే ఒకసారి ఫ్లైట్ ఎక్కామనుకోండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, మధ్యలో మనకి ఒక ఓషన్ కానీ, సీ కానీ, రివర్ కానీ ఉంది. మనం ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, విండోలో నుంచి ఈ ఓషన్ని కానీ, సీని కానీ, రివర్ని కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేగాని ఫ్లైట్ దారిలాపి మనం ఓషన్లో కానీ, సీలో కానీ దూకేం, అవునా. సో ఇలా వెళ్ళటాన్ని ఫ్లైబై అంటాం. సో ఫ్లైబై మిషన్ అంటే ఏంటంటే ఏదైతే మనం పర్టికులర్ ప్లానెట్ని కానీ, మూన్ని కానీ, లేకపోతే ఆస్ట్రాయిడ్ని కానీ, ఏదైనా సెలెస్టియల్ బాడీని కానీ మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే దాని మీదకి ల్యాండ్ అవ్వకుండా జస్ట్ వాటి పైన సర్ఫేస్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఆగి దాని మీద అయితే దిగం. ఓకేనా. సో ఆర్టిమిస్ 2 అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫ్లైబై మిషన్. సో ఎర్త్ నుంచి వెళ్తారు, మూన్ చుట్టూరు ఒక రౌండ్ వేసి మూన్ మీద ఉండే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అలాగే ఫ్లైబై చేసుకుంటూ వచ్చేస్తారనమాట. వచ్చి మన ఎర్త్ మీద పెసిఫిక్ ఓషన్లో ల్యాండ్ అవుతుంది. ఏది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. ఓకేనా, రైట్. ఇంకొన్ని పిక్చర్స్ చూద్దాం. సో నేనేం చెప్పాను, మూన్ యొక్క ఆర్బిట్ దగ్గర ఒక స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. దాని పేరు ఏమని చెప్పా, లూనార్ గేట్వే. సో దిస్ ఈజ్ ద లూనార్ గేట్వే అనమాట. ఇది ఒక స్పేస్ స్టేషన్. ఆల్రెడీ మనకి
లో ఎర్త్ ఆర్బిట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పి ఒకటి ఉంది, అవునా? సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మెంబర్ కంట్రీస్ ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఈ యొక్క పర్టికులర్ వీడియో కామెంట్ సెక్షన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మెంబర్ కంట్రీస్ ఎవరో మెన్షన్ చేయండి. రైట్. సో ఇది లూనర్ గేట్వే, ఇట్ ఈజ్ ఏ మూన్కి సంబంధించిన స్పేస్ స్టేషన్. సో ఇక్కడ ఇంకొక పిక్చర్ ఉంది చూసారా, ఇది బేస్ క్యాంప్ అనమాట. నాసా వాళ్ళు ఆర్టమిస్ ప్రోగ్రామ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయబోయే బేస్ క్యాంప్, ఓకేనా? సో ఈ బేస్ క్యాంపే కన్స్ట్రక్ట్ చేయకూడదని చెప్పి మూన్ అగ్రిమెంట్లో ఉంది. ఇటువంటి బేస్ క్యాంప్స్ కన్స్ట్రక్ట్ చేయకూడదని చెప్పి మూన్ అగ్రిమెంట్లో ఉంది. ఇది తీసుకొచ్చింది ఎవరు? సోవియట్ యూనియన్. బట్ మూన్ అగ్రిమెంట్ని మేము ఫాలో అవ్వట్లేదని చెప్పి యూఎస్ఏ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎందుకు? దీన్ని చేయడం కోసమే. అర్థమైంది ఇప్పుడు లాజిక్ పాయింట్స్ అన్నీ? రైట్. సో ఈ బేస్ క్యాంప్ని కానీ ఇలా ఈ స్పేస్ స్టేషన్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే యూఎస్ఏ నథింగ్ బట్ నాసాకి కోఆపరేషన్ అనేది కావాలి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అందుకని చెప్పి ఆర్టిమిస్ అకార్డ్స్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి డిఫరెంట్ సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్ని ఒక మెంబర్ కంట్రీస్ లాగా జాయిన్ చేసుకొని టెక్నాలజీ అనేది మ్యూచువల్గా షేర్ చేసుకొని కోఆపరేషన్ అనేది డిఫరెంట్ కంట్రీస్ మధ్య జరిగి ఇటువంటి బేస్ క్యాంప్స్ కానీ స్పేస్ స్టేషన్స్ కానీ అండ్ హ్యూమన్స్ని లైక్ స్పేస్ టూరిజం లాగా మూన్ మీదకి తీసుకెళ్ళటం కానీ ఇటువంటి చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట త్రూ ఆర్టిమిస్ అకార్డ్స్ ఆర్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్, ఓకేనా? రైట్. ఒకసారి ఈ పిక్చర్స్ అబ్జర్వ్ చేయండి. సో ఈ పిక్చర్స్ దేనికి సంబంధించినవి అంటే ఆర్టిమిస్ అకార్డ్స్లో ఇండియా అనేది వెళ్ళి జాయిన్ అవుతూ సైన్ చేస్తున్నప్పుడు ఇచ్చిన పిక్చర్స్ అనమాట ఇవి, ఓకే? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాకి బెనిఫిట్ ఏంటి? ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అవడం ద్వారా ఇండియాకి జరగబోయే బెనిఫిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? సో ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఇండియా అయితే జాయిన్ అవ్వదు. సో అవేంటో ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇది ఏదైతే ఉందో ఇది మనకి నాసా నుంచి ఇస్రోకి షేరింగ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అయిన మెంబర్ కంట్రీస్ అందరికీ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ఈ టెక్నాలజీ కానీ స్పేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ షేరింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఇస్రో కూడా కొత్త టెక్నాలజీ మీద అవగాహన అనేది వస్తుందన్నమాట. సో నాసా దగ్గర ఉండే టెక్నాలజీని మనం కూడా అండర్స్టాండింగ్ చేసుకొని మనం కూడా ఇండిజినియస్గా ఏదైనా తయారు చేసుకోవడానికి కుదురుతుంది. నెక్స్ట్ వన్, ఇండియాకి సంబంధించిన స్పేస్ మిషన్, ముఖ్యంగా గగన్యాన్. సో గగన్యాన్ మిషన్ ఇండియా ప్లాన్ చేసింది కదా. సో గగన్యాన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? హ్యూమన్స్ని నథింగ్ బట్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించాలని చెప్పి మనం ట్రై చేస్తున్నాం అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ దీనికి కావాల్సింది ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ ఇండియా దగ్గర లేదు. మన దగ్గర కేవలం ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్ మాత్రమే ఉంది. సో ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్స్ మ్యాన్డ్ మిషన్స్కి పనికిరావు. సో మ్యాన్డ్ మిషన్స్కి కావాల్సింది ఏంటంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్కి కావాల్సిన టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందమ్మా? నాసా దగ్గర ఉంది. నథింగ్ బట్ ఇట్ వాజ్ లైక్ ఏ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్, ఓకేనా? సో ఆ టెక్నాలజీని కూడా మనం నాసా దగ్గర నేర్చుకొని మనం కూడా మనకు కావాల్సిన రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇండియాకి సంబంధించిన స్పేస్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో స్పేస్ మార్కెట్ పెరిగితే స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో స్పేస్లో కూడా డిఫరెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్త స్టార్టప్స్ పెడతారు అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు. సో ఇవన్నీ జరిగితే ఎకానమీ బాగా గ్రో అవుతుంది. ఎకానమీ గ్రో అయితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుందన్నమాట. సో మనకి ఫ్యూచర్ గోల్స్ ఇన్ని $1 ట్రిలియన్ ఇండియాకి సంబంధించిన ఎకానమీ మనం అచీవ్ చేయాలని చెప్పి మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. సో వాటిని కూడా మనం రీచ్ అవ్వడానికి ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఫ్యూచర్లో ఇండియా చేయబోయే స్పేస్ మిషన్స్ వీటిల్లో మనం కొలాబరేషన్ చూడొచ్చు అనమాట. కొలాబరేషన్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, నాట్ ఓన్లీ బిట్వీన్ నాసా అండ్ ఇస్రో ఈ ఆర్టిమిస్ అకార్డ్స్లో ఉండే ఇంకా ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, జపాన్ ఉంది, లక్సంబర్గ్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా. సో వాళ్ళకి ఇస్రోకి మధ్య అగ్రిమెంట్స్ అనేవి కుదురుతాయి. ఒకవేళ ఓన్గా శాటిలైట్స్ లాంచ్ చేసుకునే స్టేజ్లో లేని కంట్రీస్కి మనం డీల్ అనేది ఫిక్స్ చేసుకొని వాళ్ళ శాటిలైట్స్ని ఇస్రో లాంచ్ చేయొచ్చు. దీని ద్వారా ఏం జరుగుతుంది? మనకు స్పేస్ మార్కెట్ అనేది బాగా పెరుగుతుంది. ప్రైవేట్ బయట వాళ్ళకు కూడా మనం శాటిలైట్స్ని లాంచ్ చేసే పేరు ప్రఖ్యాతులు మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎంతసేపు మన శాటిలైట్స్ మనం లాంచ్ చేసుకోవడం కాదు, వేరే కంట్రీకి సంబంధించిన శాటిలైట్స్ కూడా ఇండియా లాంచ్ చేసే పొజిషన్లోకి వస్తే చాలా మంచి పేరు వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్,
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే కోర్స్ స్పేస్ మార్కెట్ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది కాబట్టి స్టార్టప్స్ కూడా పెరుగుతాయి కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే యూఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారంటే, నథింగ్ బట్ నాసా వాళ్ళు ఏం చెప్పారంటే, ఆర్టిమిస్ అకార్డ్స్లోకి ఇండియా జాయిన్ అయింది కాబట్టి మేము ఇస్రోకి ఒక బెనిఫిట్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏంటి సార్ ఆ బెనిఫిట్ అంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఇండియాకి సంబంధించిన ఒక ఆస్ట్రోనాట్ని మేము తీసుకెళ్తాము. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇండియా అనేది మెంబర్ కాదు, ఓకేనా, యూఎస్ఏ ఒక మెంబర్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించిన మెంబర్ కంట్రీస్ ఈ పర్టికులర్ వీడియోలో కామెంట్ చేయమని చెప్పాం కదా, సో కామెంట్ చేయండి. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి మన ఇండియాకి సంబంధించిన ఆస్ట్రోనాట్ని ఒకరిని యూఎస్ఏ వాళ్ళు తీసుకెళ్తామని చెప్పారనమాట. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ఉంది. ఇట్ వాజ్ సంథింగ్ అరౌండ్ 400 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. సో దానికి కానీ మన ఇండియన్ ఆస్ట్రోనాట్ కానీ ఒకరు కానీ వెళ్తే ఓకే, స్పేస్లో యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఆ రియాక్షన్కి మనం ఎలా తట్టుకోగలుగుతున్నాం, హ్యూమన్ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ నాలెడ్జ్ మనం గగన్యాన్ మిషన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే గగన్యాన్ మిషన్ ద్వారా మనం స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు మన ఇండియన్ ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళలేదు. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇండియా కూడా మెంబర్ కంట్రీ కాదు, ఓకేనా. సో ఇండియా ఆర్టిమిస్ అకార్డ్స్లో జాయిన్ అవడం ద్వారా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, గగన్యాన్ మిషన్కి మనకి చాలా నాలెడ్జ్ అనేది కావాలి, రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ కావాలి, అండ్ మన ఇండియాకి సంబంధించిన స్పేస్ మార్కెట్ ఏదైతే ఉందో చాలా గ్రో అవ్వాలి, ఇంకా స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ క్రియేట్ అవ్వాలి, చాలామంది వచ్చి స్పేస్ టెక్నాలజీలో స్టార్టప్స్ పెట్టాలి, ఎకానమీ గ్రో అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరగాలి, అండ్ వేరే కంట్రీస్కి సంబంధించిన శాటిలైట్స్ కూడా మనమే లాంచ్ చేసే పొజిషన్కి రావాలి. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లోకి మన ఇండియన్ ఆస్ట్రోనాట్ అడుగు పెట్టబోతున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్, ఎందుకంటే మనం ఆర్టిమిస్ అకార్డ్స్లోకి జాయిన్ అయ్యాం కాబట్టి. ఇప్పుడు అర్థమైందా ఓవరాల్ పిక్చర్? సో మనం అవుటర్ స్పేస్ ట్రీటీ చూసాం, మూన్ అగ్రిమెంట్ చూసాం, ఆర్టిమిస్ ప్రోగ్రామ్స్ చూసాం, ఆర్టిమిస్ 1 and 2, అండ్ దాంట్లో ఉండే లాంచ్ వెహికల్ కానీ లేకపోతే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ కానీ, ఫ్లై బై మిషన్ అంటే మీనింగ్ ఏంటి, అండ్ అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి, అండ్ ఆర్టిమిస్ అకార్డ్స్లో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, టోటల్ మెంబర్స్ ఎవరు, అండ్ చైనా అండ్ రష్యా అనేది ఆర్టిమిస్ అకార్డ్స్లో మెంబర్ కంట్రీ కాదు. ఒకవేళ ఆప్షన్స్లో ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఇచ్చి దాంట్లో చైనా కానీ రష్యా కానీ ఇరికిచ్చే ఆప్షన్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. సో చైనా కానీ రష్యా కానీ మెన్షన్ చేసి ఇవి కూడా ఆర్టిమిస్ అకార్డ్స్లో కానీ మెంబర్స్ అని చెప్తే అది ఆప్షన్ రాంగ్ అనమాట, ఓకేనా. ఎందుకంటే చైనా రష్యా ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒక స్పేస్ స్టేషన్ని మూన్ దగ్గర పెట్టాలనుకున్నారు, బట్ అది డిలే అయింది. ఈలోపు ఆర్టిమిస్ అకార్డ్స్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట, ఓకేనా. సో ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇండియా అనేది రష్యా మీద స్పేస్ టెక్నాలజీలో డిపెండెన్సీ అనేది తగ్గించే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఏంటంటే మనం ఈ స్పేస్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రష్యా మీద కొంచెం ఎక్కువ డిపెండ్ అయ్యి వాళ్ళతో రిలేషన్స్ బాగా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే యూఎస్ఏ సైడ్ మనకు కొంచెం షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా గ్లోబల్లో కొంచెం రిలేషన్స్ అనేవి చేంజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిమిస్ అకార్డ్స్. సో చెప్పే కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే చాలా కొత్త పాయింట్స్ తెలుసుకుంటారని చెప్పాను కాబట్టి ఆల్రెడీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నా ఎఫర్ట్స్ కానీ ఈ సెషన్ కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ డీలింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్స్ ఇన్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. ఒకవేళ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం ప్రాబ్లంగా ఉన్నా, కొంచెం డిఫికల్టీగా ఫేస్ చేసినా కానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ట్రస్ట్ మీ, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ క్లాసెస్. ఇప్పుడు మనం ఎలా అయితే కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసామో లైవ్ క్లాసెస్లో ఇంకా దీనికంటే 5 to 10 times మోర్ కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ అయితే నేను డీల్ చేస్తాను. అండ్ అట్ ప్రెజెంట్ లైవ్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీకు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ జాయిన్ అవ్వాలి అనుకుంటే అడ్మిన్ టీమ్కి కాంటాక్ట్ అయ్యి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క కోర్సు వాల్యూ కానీ లేకపోతే ఆ అమౌంట్ కానీ కనుక్కొని జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లేదు సార్ యూపీఎస్సీ 0 to J ప్రోగ్రామ్ తీసుకున్నా సరే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దాంట్లోనే వస్తుంది, నో ప్రాబ్లం. లేదు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవాలనుకున్నా కానీ యూ కెన్ గెట్ ద క్లాసెస్. ఓకే, రైట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.